ఒక మధ్యతరగతి అమ్మాయి, ఒక అధికవర్గం అబ్బాయి. ప్రేమ, ప్రతిఘటన, స్వీయ సాధన, ఓ ఆశయం అన్నీ కలిపిన జీవితం. మారిన నగరం, మారని కలలు. హైదరాబాద్, వేసవి సాయంకాలం. అప్పటికి వయస్సు, లలిత వయసు 23, శేఖర్ వయసు 25. గుర్తుండి ఉంటుంది ఆమెకి. ఆ రోజు ఒక అంతరించిపోతున్న మధ్యతరగతి లొకాలిటీలో ఒక చిన్న గదిలో కూర్చుని తన మొదటి పరీక్ష కోసం సిద్ధమవుతుండగా ఆమె మదిలో ఒక్కటే ప్రశ్న: నా జీవితాన్ని నేను మారుస్తానా? అప్పుడే తొలిసారి మహానగర జీవితం ఆమెను తడబడేలా చేసింది. ట్రాఫిక్, కాలుష్యం, బహుళ అంతస్తులు అన్నీ కొత్తగా అనిపించాయి. కానీ కల మాత్రం పాతదే, సొంతంగా నిలబడే స్త్రీగా మారాలన్నది. తల్లితో జరిగిన చిన్న సంభాషణ గుర్తొచ్చింది. తల్లి, నాకు నీ తండ్రి ఆశ కలిగించాడు, కానీ నువ్వు నాకు గర్వంగా మారు, లలిత. లలిత మనసులో: అమ్మ, నీ కోసం కాదు, నీ అంత గొప్పదాన్ని నేను అవుతాను. పరిచయము, ప్రేమయో. ఆ రోజు లలిత ఒక పోటీ పరీక్ష కేంద్రానికి వచ్చింది. సెంటర్ ఆవరణలో చాలా మంది యువతీ యువకులు ఉన్నారు. కాని ఓ మూలన ఓ యువకుడు ప్రశాంతంగా పుస్తకం చదువుతున్నాడు. ఆత్మవిశ్వాసం అలా అతని ముఖంలో కనిపించింది. తను చదువుతున్న పుస్తకంపై లలితకి దృష్టి పడింది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అడ్వాన్స్ పాయింట్. ఆమె దగ్గర కూడా అదే పుస్తకం ఉంది. తాను ముందు అడిగేది లేదనుకుంటూ సింపుల్ గా పలకరించింది. లలిత: సేమ్ పుస్తకమే నా దగ్గర కూడా ఉంది. శేఖర్ నవ్వుతూ: అది బాగుంటుంది, లాస్ట్ మినిట్ రివిజన్ కి బెస్ట్. లలిత: మీరు ఫస్ట్ టైం రాస్తున్నారా? శేఖర్: లాస్ట్ టైం ఫస్ట్ స్టేజ్ లో ఆగిపోయా, ఈసారి మెయిన్ కి వెళ్లాల్సిందే. లలిత మనసులో: ఎంత నిశ్చలంగా మాట్లాడుతున్నాడు, నాకేమో చేతులు తడుస్తున్నాయి. ఆ మాటల సరదా మరుసటి రోజు అదే సెంటర్లో మళ్లీ కలవడానికి దారి తీసింది. పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం చీకట్లో వెలుగు కిరణంగా మారింది. ప్రేమకు పేరొస్తే కొన్ని వారాల కాలంలో ప్రతిరోజు ఎదురు చూసి ఓ ముఖం, అదే శేఖర్. టిఫిన్ షాపులో కలవడం, మెట్రో స్టేషన్ దగ్గర చిన్న సంభాషణలు, కోచింగ్ క్లాసుల తర్వాత కలిసి నడక. ఒకరోజు శేఖర్ సూటిగా అడిగాడు: శేఖర్, నిజంగా చెప్పు లలిత, నీవు ఎంత గొప్పగా మాట్లాడినా నీ కళ్ళలో భయం కనిపిస్తోంది. లలిత: భయం కాదు, భవిష్యత్తు మీద ఒత్తిడి. శేఖర్: నీ భవిష్యత్తులో నేను ఉండొచ్చా? ఆ ఒక్క మాట ఆమె నిశ్శబ్దానికి అర్థాన్ని ఇచ్చింది. ఆమె మాట్లాడలేకపోయినా ముఖంలో కనిపించిన వర్షం శేఖర్కు సమాధానం చెప్పింది. మొదటి బ్రేక్ ప్రేమలో కాదు, కలల్లో. లలిత, శేఖర్ల ప్రేమ బలంగా కొనసాగుతుండగా ఒకరోజు ఆమె తల్లి తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు దగ్గర పడ్డాయి. శేఖర్ అనుతాపంతో వెంట ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఒక భయంకరమైన నిజం బయటపడింది. డాక్టర్ దగ్గర తల్లి రిపోర్టు చూసిన లలితకు షాక్. డాక్టర్, మీ అమ్మ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఖర్చు సుమారు 2 లక్షల రూపాయలు. లలిత తీవ్రంగా కలత చెంది, అంత డబ్బు నా వద్ద లేదు, నాకు నన్నే చూసుకోవడం కూడా కష్టం. ఆ క్షణమే శేఖర్ ముందుకు వచ్చాడు. శేఖర్, నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు లలిత, నీకు తోడుగా నేను ఉన్నాను. డాక్టర్తో మాట్లాడి ఆ డబ్బు ఇచ్చాడు శేఖర్. సర్జరీ విజయవంతం అయింది. కానీ శేఖర్ తండ్రికి ఇది తెలిసింది. ఆయన వెంటనే అతడిని ఇంటికి పిలిపించి కోపంతో ముఖం ఎర్రబెట్టాడు. శేఖర్ తండ్రి, ఒక మధ్యతరగతి అమ్మాయి కోసం నీవు నీ కుటుంబ పరువు నిలబెట్టలేకపోతున్నావు. ఈ నోటికి మించిన నీకేం ఇవ్వను. శేఖర్ కి ఆ రోజు తొలి పెద్ద దెబ్బ తండ్రి రూపంలో తగిలింది. ఎడతెగని మార్గం. శేఖర్ తండ్రి నుండి వేరుపడాడు. తనదైనగా స్టార్టప్ మొదలు పెట్టాడు. ఒక చిన్న ఎడ్యుకేషన్ యాప్. రోజుకి గంటల కొద్దీ పనిచేశాడు. లలిత కూడా సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పోరాడుతోంది. అయితే ఒకరోజు శేఖర్ యాప్ హ్యాకింగ్ కి గురైంది. డేటా కోల్పోయాడు. పెట్టుబడి చేసే వ్యక్తి వెనక్కు తగ్గాడు. ఆయన చెప్తున్నాడు, నీతో పనిచేయడం అంటే ప్రమాదం, నీ దగ్గర నో బిజినెస్ మైండ్. శేఖర్ తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్ళాడు. నిన్ను బలంగా నిలబెట్టాలనుకున్న నేను నీ భవిష్యత్తుకే భారంగా మారానేమో అని అనుకోవడం మొదలు పెట్టాడు. అతని ముఖంలో తొలిసారి ఓడిపోతున్నవాడి నిశ్శబ్దం కనిపించింది. ప్రేమ పరీక్షలో శుద్ధించబడుతుంది. అప్పుడే లలిత ముందుకొచ్చింది. తన మొదటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయింది. ఒక చిన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టు. ఆమె అతని ముందు నిలబడి చెప్పింది, లలిత, నువ్వు నా కల. కలలు ఎప్పుడూ తుళ్ళుకుంటూనే ఉంటాయి.
నీ మీద నమ్మకం వదలదు. నువ్వు ఓడిపోలేవు. నేను నీ వెనక ఉండగా నీకు భయమేంటి? ఆ మాటలే అతనికి ప్రాణవాయువు లాంటివి అయ్యాయి. అతను మళ్ళీ పునఃప్రారంభించాడు. ఈసారి మరింత దృఢంగా. గతం నుండి వచ్చిన ముంపు. అంతా బాగానే సాగుతోంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఒక అమ్మాయి శేఖర్ జీవితంలోకి వచ్చింది. ప్రియా. తను శేఖర్ చిన్ననాటి ఫ్రెండ్. ఇప్పుడు విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చి అతనితో కలిసి పనిచేయాలనుకుంటోంది. ఆమె లలితను చూసిన వెంటనే అభాసపరిచింది. ప్రియా తీవ్రంగా. ఈమె ఇక్కడే చదివారు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే గొప్పేమీ కాదు. నీకు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలా శేఖర్? అలానే ప్రియ తండ్రి. శేఖర్ తండ్రికి పరిచయస్తుడు. ఇద్దరూ కలిసి శేఖర్, ప్రియ పెళ్లికి ప్రణాళిక వేయడం మొదలు పెట్టారు. శేఖర్ తన తండ్రికి స్పష్టంగా చెప్పాడు. నా ప్రేమ ఒక నిర్ణయం. అది లలిత పేరుతో మొదలైంది. అంతేకాదు, అదే చివరిది. చివరికి గెలిచింది ప్రేమే. చీకటిలో దాగిన నిండు దెబ్బ. శేఖర్, లలిత ప్రేమలో ఇప్పుడిప్పుడే పెళ్లి మాటలు మొదలవుతున్న వేళ ఓ అనూహ్య సంఘటన కథ దారి మళ్లించింది. లలిత తన ఆఫీస్ నుండి రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆటోలోంచి లాగేశారు. అభద్రత, భయం, కోపం ఒకేసారి బురదలా ఒంటిపై అంటుకున్నాయి. అదృష్టవశాత్తు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్లు పారిపోయారు. కానీ ఆమె మానసికంగా తుడిపాటుకు గురైంది. చివరికి తన మానం బాలపోయింది. శేఖర్ ఆమెను చూసి భయంతో కేక వేశాడు. లలిత, నీకు ఏమీ కాలేదిగా? లలిత కళ్లల్లో నీళ్లతో, నా శరీరానికే కాదు శేఖర్, నా మనసుకి దెబ్బ తగిలింది. నేను ఇప్పుడు కూడా నీ భార్యగా ఉండగలనా? శేఖర్ గట్టిగా, నీ గౌరవాన్ని దెబ్బతీసింది వాళ్ళు కాదు. నువ్వు నీ విలువను మరిచిపోతే వాళ్లే గెలిచినట్టు అవుతుంది. నేను నిన్ను ప్రేమించేది నీ మనసు కోసమే. అది ఎప్పటికీ శుద్ధమైనదే. ఈ మాటలు ఆమెలో మళ్లీ ధైర్యాన్ని నింపాయి. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. మీడియా మాట్లాడమన్నా తిరస్కరించింది. నా బాధను కాదు, నా పోరాటాన్ని చూసేలా చేస్తా. షట్టర్ డౌన్. కానీ ఓ కొత్త దిశ. శేఖర్ స్టర్టుక్కు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఓ రోజు శేఖర్ తన పాత యాప్ కోడ్ని తిరిగి చూస్తుండగా ఓ చిన్న ఫీచర్ అభివృద్ధి చేశాడు. గ్రామీణ విద్యార్థులకి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ లో గైడెన్స్ ఇచ్చే వాయిస్ బేస్డ్ ఫీచర్. దాన్ని సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. అదృష్టం అలా ముఖం చూపింది. ఒక ఎన్ఆర్ఐ ఇండియన్ ఏంజల్ ఇన్వెస్టర్ అతని ప్రాజెక్ట్ ని చూసి మెచ్చాడు. వాట్సాప్ మెసేజ్. హాయ్ శేఖర్, దిస్ ఇస్ అనిల్ ఫ్రమ్ శాన్ హోజే. లెట్స్ బిల్డ్ దిస్ టుగెదర్. ఐల్ ఫండ్ ఇట్, యు టేక్ ఇట్ పాన్ ఇండియా. అతను ఆనందంతో లలిత దగ్గరకు వచ్చి చెప్పాడు. శేఖర్, మన కల, మన పోరాటం, మన విజయం లలిత. ఇది. లలిత నవ్వుతూ, ఇంకా పెళ్లి అయినా అవ్వలేదు. నీ విజయాన్ని ముందే మా ఇంట్లో పెళ్లి పత్రికలా చూపించేశావే. పెళ్లి ముందు రోజు ఆ అంచనాతీత పరిణామం. పెళ్లికి ఒక్కరోజే ఉంది. పూలు, మేళాలు, సందడిగా ఉంది. కానీ అదే రోజు శేఖర్ తండ్రి తీవ్ర గుండెపోటుతో పడిపోయారు. ఆయన దగ్గర ఎవ్వరూ లేరు. అంతా ఆఫీసులో ఉండిపోయారు. చివరికి శేఖర్ దగ్గరకు ఆసుపత్రి నుంచి కాల్ వచ్చింది. శేఖర్, నేను వెళ్ళానా? నాకు జన్మను ఇచ్చిన వారు ఆయన. లలిత చేతిని అతని భుజంపై ఉంచింది. ప్రేమ అనేది మనకు సహాయపడిన వాళ్లకు మాత్రమే కాదు, మనపై కూర్చున్న బాధ్యతకి సైతం వంచన చేయకుండా నిలబడడమే. ఆ మాటలు విన్న శేఖర్ ఆసుపత్రికి పరుగెత్తాడు. తండ్రి ముఖం చూసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇక ఆసుపత్రి గదిలో ఓ పాపం గిన్నెలోకి దూరినట్టు ఒకే మాట. తండ్రి, నిన్ను ఓ అజ్ఞానం వదిలిపెట్టబోనన్నా, నువ్వు నన్నుగానే అర్థం చేసుకున్నావు. నిన్ను గెలిచినట్టే. తదుపరి రోజు పెళ్లి అయింది. ఏమీ పెద్ద ఫంక్షన్ కాదు. ఒక చిన్న మందిరం. ఇద్దరూ పట్టుబట్టలు కాదు, నిజమైన త్యాగాల ఓదార్పుగా చిరునవ్వులు మాత్రమే ధరించారు. ఆమె మెడలో తాళి వేసిన క్షణం, ఆమె కళ్లల్లో నీరు ఉన్నా, మనసు మాత్రం అలజడిలేని సముద్రం. శేఖర్ మాటలు. నా స్టార్టప్ కు సక్సెస్ ఇచ్చింది లలిత కాదు, నా జీవితం అని నన్ను గుర్తు చేసింది. ఎందుకంటే ప్రేమ అన్నది ఒక కొత్త జీవితం. అలా మొదలవుతుంది తొలిచూపుతో, ముగుస్తుంది తుదిచూపులో కాదు, గుండెల్లో ఓ చిరునవ్వుతో. ఇది కథ కాదు, అనుభవం. ఇది ప్రేమ కాదు, ఓ మార్గదర్శకం. ఇది తొలిచూపు నుంచి తుదిచూపు వరకు.